హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. సో ఈరోజు మన వీడియో ఏంటంటే చిన్న రొయ్యలతో నేను పులావ్ చేస్తున్నానండి. సో చిన్న రొయ్యల బిర్యానీ ఏ విధంగా తయారు చేస్తారో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా ఈజీగా ఉంటుంది, చాలా తొందరగా అయిపోతుంది. ఎక్కువ స్పైసెస్ కూడా మనం ఇందులో యూస్ చేయము. సో మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో మన ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన ఛానల్ని షేర్ చేయండి. సో ప్లీజ్ ప్రతి ఒక్కరూ చూస్తున్న వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 2.5 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని ఇలాగా నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న తర్వాత నేను చిన్న రొయ్యలని చెప్పాను కదా. సో ఈ చిన్న రొయ్యలని నేను నీట్గా శుభ్రం చేసుకున్నాను. లోపల ఉన్న బ్లాక్ కూడా తీసేసాను. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మనం ఈ రొయ్యలన్నిటినీ శుభ్రంగా కడిగి 4-5 సార్లు కడుక్కున్న రొయ్యలను ఇందులోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఇందులో ఉప్పు, అలాగే కొంచెమంత కారం, పసుపు యాడ్ చేసుకుంటున్నాను. సో నేను ఈ ఉప్పు, కారం, పసుపుని బాగా రొయ్యలన్నిటికీ పట్టే విధంగా కలుపుకుంటున్నాను. సో మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా కలుపుకున్న వెంటనే మనం స్టవ్ ఆన్ చేసి షిఫ్ట్ చేసేద్దాం. చూడండి, స్టవ్ ఆన్ చేసేసాను. స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలి. సో ఇందులో మనం నీళ్ళు అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. రొయ్యల్లోనే నీరు ఉంటుంది, ఆ నీరే మనకు ఉడికిపోతుంది. ఒక 10 to 12 minutes మనం ఉడికించుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ 1/2 kg రొయ్యలకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిరపకాయలని మనకు ఏ విధంగా కావాలంటే, మనకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మనం కట్ చేసుకోవచ్చు. సో ఉల్లిపాయలని కూడా నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను. సో రొయ్యల బిర్యానీలోకి మనం ఒక మసాలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఎండు కొబ్బరి, అలాగే వెల్లుల్లిపాయలు, అలాగే అల్లం, 1.5 స్పూన్ల ధనియాలు, ఇందులో 1 స్పూన్ అంత గసగసాలు వేసి మెత్తని పేస్ట్ లాగా మనం చేసుకోవాలండి. సో నేను మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకున్నాను. ఇన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు రొయ్యలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. మనకు రొయ్యల్లో చెప్పాను కదా, మనం నీళ్ళు యాడ్ చేయాల్సిన అవసరం లేదు అని. చూడండి ఎన్ని నీళ్ళు వచ్చాయో. సో ఈ నీటిని మనం మొత్తం ఇనికేంత వరకు ఒక 10 to 12 minutes ఉడికించుకోవాల్సి ఉంటుంది ఈ రొయ్యల్ని. సో మనకు 12 minutes అయిన తర్వాత నీళ్ళన్నీ ఎగిరిపోయాయి. సో ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. రొయ్యలు చూడండి బాగా ఉడికాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం బిర్యానీకి కావాల్సిన గిన్నె ఏదైతే ఉందో ఆ గిన్నెని పెట్టేసుకుందాం. ఇందులో మనం నూనె యాడ్ చేసుకోవాలి. సో మనకు ఎంత ఆయిల్ అయితే పడుతుందో అంత ఆయిల్ చూసి యాడ్ చేసుకోండి. ఇందులోనే మనం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. సో ఇప్పుడు మనం బిర్యానీ ఆకులు, అలాగే హోల్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు. సో మనకు కావాలంటే షాజీరా, సోంపు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే యాడ్ చేయట్లేదు. సో ఇవి కొంచెం వేగిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకొని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో నేను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఏ విధంగా ఫ్రై అయ్యాయో. సో చాలా బాగా ఫ్రై అయ్యి ఇందులో మనం టమాటాలు, ఒకే ఒక టమాటా వేస్తున్నానండి. టమాటాలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. సో నేను టమాటాని అయితే కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న రొయ్యలు ఏవైతే ఉన్నాయో ఆ రొయ్యలన్నిటిని నేను ఇందులో వేసేసి మిక్స్ చేస్తున్నాను. సో మనం ఒక 2 minutes అలాగా ఈ రొయ్యలని ఫ్రై చేద్దాం. సో చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. సో ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఏదైతే మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ మసాలా ముద్దని మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. దీన్ని మొత్తం మనం బాగా కలుపుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.
సో నేను ఇక్కడ ఫ్రై చేసేసాను. ఇప్పుడు మనం ఇందులో కొన్ని స్పైసెస్ యాడ్ చేద్దాం. స్పైసెస్ అంటే ఏం లేదండి, కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఉప్పు వేసేసాం కదా, ఇప్పుడు మనం కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. ఉప్పు వేసేసాను కదా అంటే నేను రొయ్యలు ఉడకబెట్టేటప్పుడు కొంచెం యాడ్ చేశానండి. మళ్ళీ మనం నీళ్ళు యాడ్ చేసిన తర్వాత మనం ఉప్పు మళ్ళీ వేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఉప్పు మనకు సరిపోదు. సో ఇప్పుడు నేను కారం వేసి కలుపుకుంటున్నాను. ఇక్కడ మనం గరం మసాలా కానీ ఎలాంటి బిర్యానీ మసాలా కానీ యూజ్ చేయట్లేదు. సో ఇప్పుడు నేను ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా స్ట్రైనర్లో స్ట్రైన్ చేసి పెట్టుకున్నాను. సో స్ట్రైన్ చేసిన బియ్యాన్ని నేను ఈ మసాలాలో వేసేసి ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేస్తాను. ఎందుకంటే కొంచెం ఉప్పు కారం బియ్యానికి కూడా పడితే స్టిఫ్గా వస్తాయండి బియ్యము. సో మరీ ఓవర్గా కలిపేయకూడదు, కొంచెం విరిగిపోతాయి. సో లైట్గా అలా మిక్స్ చేసుకొని ఇందులో 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం మనకు పలుకుగా రావాలి అంటే కనుక మనం 1/2 గ్లాసు బియ్యం ఎక్స్ట్రా వేసుకున్నాం కదండి, దానికి మనం 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుంది. ఫుల్ గ్లాస్ వేయాల్సిన అవసరం లేదు. సో చూసారా, ఇలా నేను మిక్స్ చేసుకొని చూడండి ఎంత బాగా ఉందో. బియ్యం అయితే చెదరలేదు మనకు. సో ఇప్పుడు నేను నీళ్ళంతా యాడ్ చేసేసుకొని కొద్ది నిమిషాలు మూత పెడతాను. సో మూత పెట్టిన తర్వాత చూడండి, ఇప్పుడే మనకు బాయిలింగ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మనం కొత్తిమీర ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మనం ఒక పొడి యాడ్ చేసుకోవాలి. ఈ పొడి బిర్యానీ పైన చల్లితే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. సో దీంట్లో హోల్ గరం మసాలా యూజ్ చేశాను. ఇవేవి లేనప్పుడు మనకు పటాలు, లవంగాలు అలాగే యాలకులు వేసి పౌడర్ చేసి చల్లితే సరిపోతుంది. సో ఇప్పుడు మనకు ఫైనల్ స్టేజ్కి వచ్చింది, కొంచెం బాయిలింగ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని దీని మీద యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు దీనివల్లనే మనకు బిర్యానీకి టేస్ట్ అనేది వస్తుందండి. సో ఇప్పుడు నేను ఇందులో ఒక అరదబ్బ నిమ్మకాయ రసాన్ని పిండుకుంటున్నాను. సో నిమ్మకాయ రసం పిండిన తర్వాత ఇందులో మనం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. సో నాకు ఇక్కడ నేను నెయ్యి వేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం దీనికి దమ్ పెట్టేద్దాం. సో నేను ఒక మూత పెట్టేసి దాని మీద నేను ఒక వెయిట్ అనేది పెట్టేస్తానండి. సో కింద కూడా నేను మాడిపోకుండా అది మిక్స్ చేశాను. సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది.